బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మూడో వారం నామినేషన్లతో ఉద్రిక్తత నెలకొంది. శ్రీజ, రీతూ, సంజన తదితరుల మధ్య జరిగిన గొడవలు, రీతూ వెల్లడించిన రహస్యాలు ఈ వారం ఎపిసోడ్ల హైలైట్స్. బిగ్ బాస్ తెలుగు 9 2 వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి చేరుకుంది. మూడో వారం శ్రీజ, కళ్యాణ్, రీతూ చౌదరి, ఫ్లోరా, రాము రాథోడ్, హరీష్ నామినేట్ అయ్యారు. ఇక మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్ల గురించే చర్చ జరిగింది. శ్రీజ భరణి నామినేట్ చేస్తూ చేసిన కామెంట్ విషయంలో ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతి ఒక్కరి దగ్గర నెగటివే అని చెప్పడాన్ని ఆమె తీసుకోలేకపోయింది. ఎవరి గురించి స్టాండ్ తీసుకోనని తెలిపింది. ఇదే విషయంలో భరణి కూడా ఇమ్మాన్యుయేల్ వద్ద మాట్లాడుతూ, మొదటిసారి నామినేషన్లోకి వచ్చింది ఏడ్చేస్తుందని కామెంట్ చేశారు. దీనిపై తనూజతోనూ వాదనలు జరిగాయి. మరోవైపు రీతూ చౌదరి, పవన్ల మధ్య నామినేషన్ చర్చ జరిగింది. తనని నామినేట్ చేసినందుకు రీతూ ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీళ్లు పెట్టుకుంది. తన హార్ట్ బ్రేక్ అయిందని పేర్కొంది. నువ్వు వెళ్ళవు అని పవన్ చెప్పగా, ఎలా చెబుతావంటూ కన్నీళ్లు పెట్టుకుంది. శ్రీజ, రీతూ నామినేషన్కి సంబంధించి బాగా ఫీలవడం కనిపించింది. అనంతరం కుకింగ్ విషయంలో సంజనాకి, హరిత హరీష్కి మధ్య వాగ్వాదం జరిగింది. హరీష్ని కుకింగ్కి పిలిచి సంజన కుక్ చేస్తుంది. దీన్ని హరీష్ తప్పుపడ్డారు. డ్రామాలు ఆడుతున్నారని, ఆమె డ్రామా క్వీన్ అని కామెంట్ చేశాడు హరీష్. అలా చేయడానికి ఒప్పుకోనని, ఆ స్థానంలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న సహించనని తెలిపారు. ఇక నామినేషన్లో ఉన్నందుకు శ్రీజ కన్నీళ్లు పెట్టుకోగా, ఇమ్మాన్యుయేల్ వెళ్లి ఓదార్చాడు. నేను నీకు అన్నలాగా ఉంటానని, ధైర్యంగా ఉండమని ఓదార్చాడు. ఇంతలో బిగ్ బాస్ నుంచి రీతూ చౌదరికి పిలుపు వచ్చింది. కన్ఫెషన్ రూమ్కి వెళ్లగా, చికెన్ పీస్లు చూపించాడు బిగ్ బాస్. దీంతో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు అమ్మ గుర్తొచ్చిందని, అన్నయ్య కూడా తన కోసం చికెన్ చేసి పెడతారని, అది గుర్తొచ్చి ఆనందంతో కన్నీళ్లు వస్తున్నట్టు తెలిపింది. అయితే ఆ చికెన్ దక్కాలంటే రహస్యాలు చెప్పాలనే కండీషన్ పెట్టాడు బిగ్ బాస్. దీంతో కొన్ని రహస్యాలు బయటపెట్టింది. తనూజ ఒకరిని ఇష్టపడుతుందని తెలిపింది. కళ్యాణ్పై సాఫ్ట్ కార్నర్ ఉందని, ఆయనపై లేనట్టుగా చూపిస్తుంటుంది. కానీ పక్కన ఉంటే అది చూపిస్తుంటుందని వెల్లడించింది. ఇక పవన్ గురించి చెబుతూ, అతను ఇప్పుడు సింగిల్ అని, గతంలో ఒక అమ్మాయి ఉండేదని, సరిగా ప్రపోజ్ చేయలేకపోయాడని, దీంతో ఆ అమ్మాయికి పెళ్లైపోయిందని చెప్పాడని తెలిపింది. ఇక హౌజ్లోకి రాగానే తనపై మంచి ఒపీనియన్ ఏర్పడిందని, తనతో ఉండేందుకు ఇష్టపడుతుంటాడని చెప్పింది. ఇంకా రహస్యాలు కావాలని బిగ్ బాస్ అడగ్గా, హౌజ్లోకి వెళ్లి మిగిలిన రహస్యాలు కనుక్కొని వస్తానని తెలిపింది. సంజన రహస్యాలు అడగ్గా, షాకిచ్చే విషయానికి బయటపెట్టింది సంజన. కాలేజీలో ఒక అబ్బాయి ఇష్టపడ్డానని, అయితే తనని కొట్టేందుకు ప్రయత్నించాడని తెలిపింది. తనని తలపై కొడితే, ఫేస్కి కుట్లు పడతాయని, దీంతో మొహం సరిగ్గా ఉండదు. హీరోయిన్ కాలేదని, ఆమెని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చని అతను భావించాడని, ఆ తర్వాత రచ్చ అయిందని, తాను వదిలేయడంతో పిచ్చోడై గెడ్డం, మీసాలు పెంచి పిచ్చోడిలా తిరిగాడని, ఓ రోజు కారు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లో మరణించాడని తెలిపింది సంజన. ఇక ఇమ్మాన్యుయేల్ చెబుతూ సంజన తన ఫేవరేట్ అని తెలిపాడు. పవన్ని అడగ్గా రీతూ తన ఫేవరేట్ అని తెలిపారు. అదే సమయంలో రీతూ ఏం చెబితే అది చేయొద్దని శ్రీజ, పవన్కి చెప్పడం గమనార్హం. తనూజ, తాను ఇంట్లో అబద్ధాలు చెప్పి హైదరాబాద్కి వస్తుండేదాన్ని అని తెలిపింది. ఇంతలో బిగ్ బాస్ మాట్లాడుతూ, హౌజ్ని తన కంట్రోల్కి తీసుకున్నానని అందరికీ ఆపిల్స్ ఇచ్చాడు. అందులో ఉన్న గింజని బట్టి వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. అయితే ఆ విషయాలను సందర్భం వచ్చినప్పుడు చెబుతానని తెలిపారు బిగ్ బాస్. అనంతరం ఫ్యామిలీ నుంచి సందేశాలు వచ్చాయని, అవి పొందాలంటే కొన్ని కండీషన్స్ పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ బజర్ నొక్కిన వారికి ఫస్ట్ అవకాశం వస్తుందన్నారు. అదే సమయంలో తమకు వచ్చే సందేశాన్ని బట్టి బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గిపోతుందని, ఏ సందేశం తీసుకోవాలి, ఎంతమందికి ఆ అవకాశం రావాలనేది తాము ఎంచుకునే సందేశాన్ని బట్టి ఉంటుందని చెప్పారు. మొదట ఇమ్మాన్యుయేల్కి ఛాన్స్ రావడంతో ఆయన మిగిలిన వారి కోసం 25% ఛార్జింగ్ తగ్గే ఫ్యామిలీ ఫోటోని ఎంచుకున్నాడు. అమ్మని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటో రావడంతో హ్యాపీ అయ్యాడు ఇమ్మాన్యుయేల్.
అయితే ఇందులో కాసేపు మంచి కామెడీ స్కిట్ ప్లే చేశారు. తనూజ, సుమన్ శెట్టి జంటగా ఈ స్కిట్ జరిగింది. సుమన్ శెట్టిని తనూజ ఇష్టపడుతుంది. తన లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఈ క్రమంలో సుమన్ శెట్టి చేసే కామెడీ నవ్వులు పూయించింది. దీనికి ఇమ్మాన్యుయేల్ తోడు కావడంతో కామెడీ బాగా పండింది. ఆద్యంతం అలరించింది. బిగ్ బాస్ ఇంట్లో రోజురోజుకు ఉత్కంఠ, ఆవేదన, రహస్యాలు పెరుగుతూనే ఉన్నాయి. రీతూ చౌదరి వెల్లడించిన రహస్యాలతో హౌస్మేట్స్ మధ్య సంబంధాలు ఎలా మారతాయో చూడాలి.